స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ బ్రదర్. ఎట్లా ఉన్నారన్న? సూపర్. అందరికి నమస్కారం. సూపర్ ఉన్నారు. అందరిని తిట్టుకుంటా తన్నుకుంటా ఏమని అనుకోండి, అంటే అది రే రామ్ యువర్ విష్. ఎవరిని తిట్టినా ఎవరిని కొట్టినా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. అబ్బో కమలాసన్ వాళ్ళని తిడుతూ ఉంటాను. కడుపు అయితే నిండదు కాదు తిట్టామని బాధ. మాటలు నేర్చాడు వీడు. గడ్డ అనిల్ అని అంటే చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే రౌడీ అని అంటున్నారు. అనేవాళ్ళకి కొడుకులకు చెప్తున్నా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? నీకు కూడా చెప్తున్నా, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నేను రౌడీని అయితే నువ్వు ఇట్లా కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇస్తావా? టాలెంట్ చూపిస్తున్నావేంటి? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. నేను రౌడీని అయితే రౌడీ షీటరు రౌడీ అని నా కొడుకు బతికి పట్టగడతాడా? విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏ నాటకుండానే గడ్డి పెరుగుతుంది. నువ్వు కెమెరా పెట్టింది సక్కంగా ఇంటర్వ్యూ చేయగలుగుతావా? ఈ ప్రశ్న అడిగి నువ్వు బయటికి పోతావా? ఏమన్నారా? నేను ఒట్లోంచి మాట వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అయ్యో అచ్చు గుద్దినట్టు వచ్చింది ఇప్పుడు సినిమా డైలాగ్ లాగా. నువ్వు ఎట్టయితే అనుకోబా, నాకు సంబంధంలే. నేనంతే, నేను పెద్ద సైకో గాని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం ఎందుకు చేస్తారు? నేను ఉడికించేస్తున్నాను ఎవడు చెప్పినాడు నీకు? నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. ఎందుకు తిడుతున్నాడు? అటు చంద్రబాబు నాయుడును అటు పవన్ కళ్యాణ్ ను ఎందుకు తిట్టాల్సినంత అవసరం? వాడెందుకు తిడుతున్నాడు? నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆంధ్రప్రదేశ్ నాకు పౌరసత్వం ఉంది. ఉంటది మీరు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు కాబట్టి తిడుతున్నా. నాకు జగన్ అంటే ఇష్టం, ప్రాణం. గవర్నమెంట్ ని ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పు. ఎవడు పెట్టమన్నాడు? అమ్మ బడి, గోసుకొట్టు బడి, అయ్య బడి, అయ్యకు లంగోట ఇంకోట. ఇందుకు అవసరమా? జీతాలు లేవు, 2 నెలలు బట్టి మున్సిపాలిటీ బతికి పట్టగడతారా? నువ్వు ఉంటావా? నా ఎదురుగా నా క్వశ్చన్స్ అడుగుతావా? ఈ ఎక్స్ట్రాలే వద్దనేది చెప్పు. యాడ్ చేసి బూతులు ఎందుకు మాట్లాడతారన్న మీరు? వాడు ఎందుకు మాట్లాడాడు? ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు బూతులు కలపకపోతే ఎక్స్ప్రెషన్ రాదు. లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? లేకపోతే మీరు ఉన్న రిపబ్లిక్ పార్టీ చెప్పిందా? తీసుకుని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. పోయి పీక్కో, ఏం పీక్కుంటావు? పెట్టుకుంటావు, కేసు పెట్టుకో. బొచ్చుడిందా ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి అభిమానిని, జగన్మోహన్ రెడ్డి అభిమానిని, నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్. మీకు చంద్రబాబు నాయుడు ఏం అన్యాయం చేసిన? రాజధానిలో నా భూములు లాక్కునే ప్రయత్నం చేశాడు. కొట్టిరా మిమ్మల్ని? భయంకరంగా కొట్టారు. మామూలు కొట్టలే, తొడల మీద కాళ్ళ మీద లాఠీలు బాధ్యతలు పడేశారు. తాటికొండ అనే పోలీస్ స్టేషన్ లో పెట్టి లాక్ చేశారు. రోజు నన్ను కొట్టమని చెప్పేవాళ్ళు. లాకప్ లోనే ఉన్నారు. మన ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం. పట్టగట్టాను, ఎదుర్కోగలిగాను కాబట్టి, డబ్బుతో, అంగబలంతో, అర్ధబలంతో ఎదుర్కొన్నాను కాబట్టి. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. విధమైన క్వశ్చన్స్ నువ్వు వేసిన నీకు సినిమా వేరే ఉంటది. తర్వాత షేక్ 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 ఆడిస్తాను రా. నాకు దురదయా, నాకు మోజు జగన్ అంటే. చెప్పు ఏడన్నా నెప్పుడుతుంటే తీసేస్తాం బయటికి. ఏం చేస్తారంటున్నా? జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏమైనా చేస్తాం, యాడికైనా పోతాం. అనిల్ డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను కూడా వీడియో ఏది ఒక్క తిప్పుకోకుండా ఒక్క నిమిషం ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇట్స్ చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్